హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అంటే April 21, 2025 తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా మనకి ఏవైతే ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక్కొక్క నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎంజేపీఏ పీబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాల నుంచి మనకి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఎడ్, డిఎడ్, డిఈడి, అదేవిధంగా ఏపీ టెట్, సీటెట్ స్కోర్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 2024 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఈ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి ఇక్కడ 750 రూపాయలుగా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్కి చివరి తేదీ అనేది May 15th అనేది ఇవ్వడం జరిగిందనమాట. హాల్ టికెట్లు అనేవి కూడా మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు. May 20th మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2025 జూన్ 6 నుంచి జూలై 6 వరకు మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. వీరి యొక్క ఎంపిక అనేది సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేసి వీరిని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన మనకి 11 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్ ఎస్ఎన్టీకి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్కి సంబంధించి ఒక పోస్టు, ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్కి సంబంధించి 2 పోస్టులు, సెక్షన్ ఇంజనీర్ ఆర్ సివిల్కి సంబంధించి ఒక పోస్టు, దీని తర్వాత డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజనీర్ ఆర్ ఎస్ఎన్టీకి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా సెక్షన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 2 పోస్టులు, దీంతోపాటు క్యూఎస్ అండ్ బిల్లింగ్ ఇంజనీర్కి సంబంధించి ఒక పోస్టు, డిజైన్ ఇంజనీర్ ఆర్ సివిల్కి సంబంధించి ఒక పోస్టు, ఇలా మొత్తం 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 55 ఏళ్ళుగా ఉండాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్కు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు వస్తుంది. మిగతా పోస్టులకి 22,000 నుంచి మనకి 35,304 రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అనేది మనకి April 29 అనేది ఇచ్చారు. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. April 28, 29, 30 తారీఖుల్లో మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది జరుగుతాయి. సో ఇక్కడ అడ్రస్ అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ నుంచి మనకి 108 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లియర్గా ఒక వీడియో అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఆ వీడియోలో మీకు చెప్పాను. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు వెళ్ళి అక్కడ ఆ వీడియో చూడవచ్చు. సో ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే మేనేజర్, ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్, దీంతోపాటు అడిషనల్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి మొత్తం 108 పోస్టులు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ, డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క గరిష్ట వయసు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2కి సంబంధించి 30 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కి సంబంధించి 42 ఏళ్ళు, అడిషనల్ చీఫ్ మేనేజర్కి సంబంధించి 44 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 35 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కి సంబంధించి 37 ఏళ్ళు, సీనియర్ ఇంజనీర్కి సంబంధించి 32 ఏళ్ళు, మేనేజర్కి 40 ఏళ్ళు. సో ఇలాగ ఏజ్ రిలాక్సేషన్ అనేది వేరీస్ బై పోస్ట్
క్వాలిఫికేషన్ బట్టి ఉన్నాయన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది కూడాను మనకి వాళ్ళ యొక్క పోస్ట్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 6న అయితే ఉందన్నమాట. వీరి యొక్క ఎంపిక అనేది రిటర్న్ టెస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ నుంచి మనకి ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి మనకి ఇది కాంట్రాక్ట్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరంగా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 199 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 3,000 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ అనేది మనకి ఇక్కడ మే 9న అనేది ఈ ఉద్యోగాలకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో దీని తర్వాత మనకి యూజీసీ నెట్ జూన్ 25, 2025కి సంబంధించి యూజీసీ నెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది మనకి ఎన్టీఏ కండక్ట్ చేస్తారు. ఇది అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అని చెప్పానని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే నెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారనమాట దీన్ని. ఎవరైతే మనకి ఇక్కడ ఈ నెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి జేఆర్ఎఫ్ అనే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పేసి ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నెలకి కొంత అమౌంట్ అనేది వస్తుంది ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. సో దీనికి సంబంధించినటువంటి ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీ 1,150 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మే 7వ తారీఖు లోపు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఇవాళ అంటే ఏప్రిల్ 21 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఏడీఏకి సంబంధించి మనకి 133 సైంటిస్ట్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ నుంచి మనకి 209 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ ఆర్ ఇంటర్ అనేది క్వాలిఫై ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ రైట్స్ దీంట్లో మనకి రెసిడెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 21 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఆర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. సో ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీగా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో మనకి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీంతో పాటు మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 150 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే బీఈ ఆర్ బీటెక్ డిప్లొమా ఐటీఐ బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏకి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 21 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మొత్తం 4 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సెక్యూరిటీ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 18గా ఇచ్చారు మనకి ఇక్కడ. మిగతా వివరాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్న మొత్తం 160 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే మనకి కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే బీఎస్సీ బీటెక్ మాస్టర్స్ అనేది క్వాలిఫై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 9 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకో. సో ఇవి మనకి ఇవాల్టి
తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో నేను ఈ టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.